నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మీరు ప్రతి నెల 12 రాశుల గురించి తెలియజేస్తారు కాబట్టి అసలు ఈ జూలై నెలలో అండి ఏ విధంగా ఉంటుంది? ముందుగా మనకి మేషరాశి కాబట్టి మేషరాశి గురించి తెలియచేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వాళ్ళ యొక్క గ్రహగమన గతులన్నీ కూడా మనం తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సంచారం ద్వితీయంలో అంటే ధనభావంలో గురువు యొక్క సంచారం, తృతీయ చతుర్థాల్లో రవి యొక్క సంచారం, అలానే ఇక్కడ రవి బుధ శుక్రుడు యొక్క కలయిక అనేది చతుర్థ స్థానంలో ఏర్పడటం, అలానే షష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల కొన్ని మంచి చెడుల యొక్క మిశ్రమైన ఫలితాలు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది. కుటుంబ జీవితంలో కూడా అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. జీవితంలో ఆనందము మరియు శాంతి, ధనాభివృద్ధి, కీర్తి వృద్ధి, అనుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే కుటుంబ సంబంధమైన విషయాలతోటి అనుబంధ బాంధవ్యం బాగా పెరిగే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే ఇక్కడ ద్వితీయ స్థానంలో కుజుడు యొక్క సంచారం వస్తాడు. ఇప్పుడు జూలై 10 తర్వాత వచ్చేటప్పుడు కొంత మాట్లాడే విధానంలో కొంత జాగ్రత్తగా నేర్పరిగా మాట్లాడాలి. అంటే లౌకిక విధానంగా నేర్పరిగా ఉండాలి. ఆలోచన సరళిని కూడా కొంత మార్చుకోవడం చాలా మంచిది. వీళ్ళు అంటే పాత రోజుల్లో ఉన్న ఆలోచన సరళి కాకుండా కొత్తగా ఆలోచన సరళి ఆలోచన చేసి ముందుకెళ్ళటం అనేది మంచిది. ఇది అయితే ఇక్కడ దానితో పాటు వీళ్ళకి ఈ మేషరాశి వాళ్ళకి లాభస్థానంలో శని ఉండటం వల్ల సర్వకార్య విజయం అనేది లభించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే సర్వత్రా విజయం అంటే మనం చేయాలంటే ఏంది, కష్టపడాలి, భగవంతుడి యొక్క ఆశీర్వచన ఉండాలి. కాబట్టి ఇక్కడ ఉండాలి అని అంటే ఏమిటి, భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి, ప్రధానంలో ముందుకు వెళ్ళాలి, అనుకూలమైన పరిస్థితులు ఎప్పుడప్పుడు చక్కబెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి వీళ్ళు. దానితో పాటు వీళ్ళకి ముఖ్యంగా ఈ కార్యక్రమాలలో ఉండే ఒత్తిళ్ళు, కార్యాలయాల్లో, ఆఫీసుల్లో కొంత ప్రెజర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి విషయాన్ని కూడా కొంత సవాలుగా ఎదుర్కొనే అవకాశం అనేది ఈ జూలై నెలలో ఉంటుంది. అంటే ఆలోచన సరళిలో మార్పు ఉండాలి, లౌకికతత్వం ఉండాలి, ప్రతి విషయాన్ని కూడా కొంత క్రమశిక్షణగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అయితే ఇక్కడ రవి యొక్క బలం వల్ల, రవి ఎక్కడున్నాడు, తృతీయ స్థానంలో చతుర్థ స్థానంలో ఉంటాడు. అంటే తృతీయ చతుర్థ స్థానంలో అంటే ఇక్కడ మేషరాశి వాళ్ళకి ఏంటంటే పంచమాధిపతి ఎప్పుడైతే తృతీయంలో చతుర్థంలో ఉండటం వల్ల కూడా రవి వల్ల కూడా కొంత వాళ్ళ యొక్క ఆఫీసు కానీ ఉద్యోగ పరంగా కానీ కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. జాగ్రత్త అంటే ఏంటంటే లౌకిక జ్ఞానంతో ముందుకు వెళ్ళాలి. అంటే అనవసరమైన గొడవలు, అనవసరంగా ముందుకు వెళ్ళకూడదు. ఏదైనా సరే ఒత్తిళ్లకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఆలోచన సరళి అనేది ముందుకు తీసుకుని ముందుకు వెళ్ళాలి. అంటే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉండొచ్చు అంటే జూలై నెలలో ఆర్థికంగా కొంచెం? వ్యాపారస్తుల విషయానికి వచ్చేటప్పటికల్లా ఆర్థిక జీవితం అనేది అనుకూలంగా ఉంటుంది. అంటే ఆర్థిక జీవిత విషయంలో చాలా బాగుంటుంది. కొన్ని సవాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వస్తుంది, ధనాదాయం పెరుగుతుంది, కీర్తి పరిస్థితులు కూడా పెంచుకునే అవకాశం అనేది ఉంటుంది. ఆ కుజుడు వల్ల ఏమవుతుంది, ఆస్తిపరంగా తగాదాలు, కోర్టు సమస్యలు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. దానితో పాటు ఆదాయాలు బాగా పెరుగుతాయి. ఇక్కడ ఎప్పుడైతే ఈ జూన్ 30 నుంచి శని తిరోగమనంలో వెళ్తాడు, అంటే రెట్రోగ్రేడ్లో వెళ్ళటం వల్ల కొద్దిగా శని వల్ల లాభం కలుగుతుంది, కానీ కొంత ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందుల విషయంలో జాగ్రత్త ఉండాలి. అంటే లాభాలు వస్తాయి, ఆర్థిక పరంగా వస్తుంది, అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఆరోగ్యపరంగా కానీ వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కోర్టు సమస్యలు కూడా కొంత పరిష్కారం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ తిరోగమనం వల్ల కూడా రెట్రోగ్రేడ్ కావటం వల్ల కూడా కొన్ని శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలి. అంటే భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వస్తుంది, విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది, స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే శుభకార్యాలు జరిగే అవకాశం ఉందండి జూలై నెలలో. శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. విందులు, వినోదాలు, ఆరోగ్యపరంగా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ కేతువు యొక్క బలం వల్ల కూడా శత్రువుల యొక్క దోషం పోతుంది. శత్రువుల యొక్క దోషం పోతుంది అని అంటే ఏమిటంటే వాళ్ళు వీళ్ళకి దూరం అవుతారు, మంచి వాళ్ళ దగ్గర అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మేషరాశి వాళ్ళకి గురువు యొక్క బలం అనేది చాలా పుష్కలంగా ఉందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు శని మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తాడు. దాంతోపాటు ఇక్కడ బుధుడు కూడా అనుకూలమైన స్థానంలో ఉన్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ రవి బుధ శుక్రుల యొక్క కలయిక ఉంది. అంటే వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి శుక్రుడు యొక్క బలం వల్ల వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ద్వితీయాధిపతే
చతుర్థ స్థానంలో ఉన్నాడు ఇక్కడ. అంటే ద్వితీయాధిపతి అయిన ఈ రాస్యాధిపతి కాకుండా ద్వితీయ భావాధిపతి, ఇక్కడ ద్వితీయాధిపతి ఎప్పుడైతే చతుర్థ స్థానంలో ఉన్నాడో ఇక్కడ భావాధిపతి అనటానికి కూడా వీలేదు, ద్వితీయాధిపతి అనాలి అసలు. ఈ ద్వితీయాధిపతి చతుర్థ స్థానంలో ఉండటం వల్ల శుక్రుడి యొక్క బలం వల్ల వివాహాది శుభ కార్యక్రమాలు, విందులు, వినోదాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు విద్యార్థులకి విదేశీయానం ఉందంటారండి? విద్యార్థులకు విదేశాలు వెళ్ళే అవకాశం ఉంటుంది, కంపెనీ త్రూ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది, ఉద్యోగపరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది, కొన్ని చిన్న చిన్న గాయాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా లావాదేవీలు ఉన్నా కుజుడి యొక్క బలం లేకపోవటం వల్ల మన వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ, గాయాలు జరగటం కానీ, అంటే చిన్న చిన్న పుండ్లు జరగటం కానీ, దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధుల విషయంలో జాగ్రత్త ఉండాలి. అంటే ఉద్రిక్తలు ఆపుకోవాలి, అంటే కోపాన్ని తగ్గించుకోవాలి, లౌకిక జ్ఞానాన్ని పెంచుకొని ముందుకు వెళ్తే వీళ్ళకి అన్నీ కూడా మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోర్టు సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ త్వరలో కోర్టు సమస్యలు కూడా వీటి పరిష్కారం అయ్యి వాళ్ళకి ఆస్తులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, కానీ ఆరోగ్యపరంగా హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి. దుస్తులు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు కూడా వీళ్ళు కొనుగోలు చేస్తారు, కొంత డబ్బు వెచ్చించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కీర్తి, ధనాదాయం బాగా పెరుగుతుంది, అనుకున్న పనులన్నీ కూడా వాళ్ళు సాధించే అవకాశం ఉంటుంది. మరికొన్ని రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది. ఎలాంటి పరిహారం చేసుకోవాలండి జూలై నెలలో? సూర్యుని ఆరాధన చేయాలి, ఎందుకంటే మేషరాశి వాళ్ళు ఖచ్చితంగా సూర్యుడిని, కుజుడిని ఆరాధన చేయాలి. అంటే ఏ విధంగా ఆరాధన చేయాలి అనేది కూడా సందేహమే కదా. సూర్యుని ఆరాధన చేయటంలో ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా ఒక రాక్ కలశాన్ని తీసుకొని, అంటే ఈ 4 ఆదివారాలు కూడా రాక్ కలశాన్ని తీసుకుని, రాక్ కలశం ద్వారా ఇక్కడ మన చేతిలో రాక్ కలశం పెట్టుకొని సూర్యుడికి అర్ఘ్యం విడిచి ఆ రాక్ కలశంలో ఉన్న నీటి కింద పోయాలి. అలానే గోధుమలు దానం చేయటం మంచిది, లేకపోతే గోధుమ పిండి కూడా దానం చేయటం అనేది మంచిది. దానితో పాటు కుజుడి యొక్క ఆరాధన చేయాలి. కుజుడి యొక్క ఆరాధన చేయాలంటే ఏంటి? సాధారణంగా అన్ని మంత్రాలు చదువుకుంటూనే ఉంటారు జనాలందరూ, ప్రతిరోజు కూడా ఏదో ఒకటి మంత్రాలు చదువుతుంటారు. కానీ ఇక్కడ కందిపప్పు, ఎర్రని వస్త్రాన్ని దానం చేయాలి. కందిపప్పు, ఎర్రని వస్త్రం, దాన్ని దానం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచిగా జరిగే అవకాశం మంగళవారం చేయాలి. మంగళవారం చేస్తే అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ నియమాలు పాటిస్తే చాలు, వాళ్ళకి ఆదాయపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ అన్నీ కూడా అనుకూలమైన ఫలితాలు ఏమన్నా, ఏం ఆలోచన చేయాల్సిన పని ఏమీ లేదు. చాలా చక్కగా తెలియజేశారండి మేషరాశి వారికి సంబంధించి. ధన్యవాదాలు. నమస్కారం.